ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. శ్రీ ధన్వంతరి నమః. పూజ్యులైన మా గురువులకు, మా వైద్య వంశ పెద్దలకు నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ సుదర్శనమూర్తిని, సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. వేల సంవత్సరాలుగా మానవ కోటికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రసాదిస్తున్న ఆరోగ్య నిధి మన భారతీయుల సాంప్రదాయ జీవన విధానం ఆయుర్వేదం. అందరూ అనుకున్నట్టు ఆయుర్వేదం అంటే ఆకులు అమలు కలిపి ఇచ్చేది కాదు. ఇది ఋషిప్రోక్త ఆయుర్వేద శాస్త్రం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. రైతు బజార్లో రైతులకు న్యాయం జరిగేలా ప్రక్షాళన. కాకినాడ ఏఎంసీ చైర్మన్ బచ్చు శేఖర్ స్పష్టం. కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలను ఉధృతం చేస్తాం. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య వెల్లడి. కరప రైతుల సమస్యలను పరిష్కరించాలి. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రజా దర్బార్లో రైతాంగం వినతి. తోండంగి శృంగవృక్షం గ్రామంలో శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయ పునఃప్రతిష్ఠ. స్వామివారిని దర్శించుకున్న డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ నగరంలో గల రైతు బజార్లలో దళారులను తొలగించి నిజమైన రైతులకు న్యాయం జరిగేలా ప్రక్షాళన చేపడుతున్నట్లు కాకినాడ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక సంభమూర్తి నగర్లో గల కార్యాలయంలో రైతు బజార్లో వ్యాపారం చేసుకుంటున్న రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ బచ్చు శేఖర్ మాట్లాడుతూ రైతు బజార్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రైతు బజార్లో పార్కింగ్ స్థలం లేక అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, దానికోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా రైతు బజార్లో స్పెషల్ శానిటేషన్ చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రతి షాప్ వద్ద డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే ఆకుకూరలు అమ్ముకునేందుకు కొంతమంది రైతులకు ప్రత్యేక స్థలం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా డైరీ ఫారం సెంటర్లో నూతనంగా రైతు బజార్ను త్వరలోనే ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, రైతు బజార్ వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. రైతు బజార్లో కొంత భాగాన్ని ప్రతిరోజు వచ్చే రైతులు అమ్ముకోవడానికి వాళ్ళు అడుగుతున్నారు. ఒక కొంత ప్లేస్ని వాళ్ళకి కేటాయించి ప్రతిరోజు రైతులకి ఇచ్చే విధంగా, ఆల్రెడీ రైతులు ఉంటున్నారు, మళ్ళీ ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు, వాళ్ళకు కూడా ఒక కొంత ప్లేస్ కేటాయించి వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అది కంపల్సరీగా జరుగుతూ ఉంటుంది. తర్వాత రైతు బజార్లో పార్కింగ్ సమస్య చాలా ఎక్కువగా ఉందని చెప్పి దృష్టికి తీసుకొచ్చినట్లయితే వెంటనే ఆ యొక్క ఫ్లైఓవర్ కిందన ఆ రైతులందరి యొక్క పార్కింగ్ ప్లేసెస్, సైకిల్స్ అన్నీ కూడా అక్కడ పెట్టుకుని వాళ్ళందరికీ ఒక గార్డుని అపాయింట్ చేయాలని చెప్పేసి చేయడం జరిగింది. అది కూడా చేస్తాము. అలాగే సెక్యూరిటీ గార్డుని ఒకటి నియమించి ఈ యొక్క క్రమబద్ధీకరణ చేస్తాము. ఇంకోటి ఏంటంటే శానిటేషన్ కొంచెం వీక్గా ఉందని చెప్పారు. డంపర్ పిన్ని తొలగించి ఆ ప్రతి వాళ్ళు కూడా ప్రతిరోజు 6 గంటల నుంచి 12 గంటల దాకా ఒక వెహికల్ పెట్టి ప్రతి గంటకి పారిశుద్ధ్యం క్లీన్ చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్కి ఎంహెచ్ఓ గారికి ప్లస్ రైతులు కూడా వాళ్ళు చేస్తామని చెప్పారు. ఆ విధంగా కూడా దానికి ముందుకెళ్తాం. ఇంకోటి, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య తెలిపారు. ఎన్నికల సమయంలో భవన నిర్మాణ కార్మికులకు వ్యక్తిగతంగా కోటి విరాళం ఇస్తానని ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కాకినాడలో పీఆర్ భవన్లో ఏఐటీయూసీ కాకినాడ జిల్లా సమితి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్య వక్తగా వెంకట సుబ్బయ్య పాల్గొని మాట్లాడుతూ కార్మికుల హక్కులను దెబ్బతీసే విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని విమర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఇటీవల జరిగిన ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై జూలై 3 రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ప్రజలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టీసీ సేవలను ప్రైవేటీకరించే ప్రయత్నాలను విరమించుకోవాలని, ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే చర్యలు నిలిపివేయాలని కోరారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేసే
వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాకం మధు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్లు మాట్లాడుతూ రైతాంగ సమస్యల పరిష్కారం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ జూన్ 30న నిర్వహించే చెలో విజయవాడ కార్యక్రమానికి రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కసింకోట కిషోర్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొబ్బిలి శ్రీనివాసరావు, సీనియర్ కార్మిక నేత కె ఆదినారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. పాత ప్రభుత్వంలో నియామకాలైనటువంటి చిరు ఉద్యోగులను అందరినీ కూడా మరి తొలగిస్తున్నారు. మధ్యాహ్న భోజనము, ఆశ, అంగన్వాడీ, ఐకేపీ లాంటి స్కీమ్ కార్మికులపైన కూడా ప్రభుత్వం మరి సరైనటువంటి విధానం లేదు. ఈరోజు ముఖ్యంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల వల్ల సమస్యలు కోకొలలుగా ఉన్నాయి. వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కానీ, లేకపోతే 14 రోజుల సమ్మెకాలంలో ఇచ్చినటువంటి హామీలు కానీ ఏ ఒక్కరిని నెరవేర్చకుండా, వారి కనీస వేతనాలు అమలు చేయకుండా ఈరోజు ప్రభుత్వం పోతా ఉంది. ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పినా కానీ మరి పెడచెవిని పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ రాష్ట్రంలో హమాలీలు, ముఠా కార్మికులు, పౌర కార్మికులు, అదేవిధంగా వీధి క్రయదారులు లాంటి అసంఘటిత రంగ కార్మికులు వారి దైనందిన సమస్యలపైన నిరంతరాయంగా పోరాడుతున్నారు. సివిల్ సప్లై రంగంలో హమాలీలు సమ్మెబాట పట్టారు. అదేవిధంగా ఆటో కార్మికులు వాళ్ళ సమస్యలపైన కూడా ఉద్యమాలు చేస్తున్నారు. ముఖ్యంగా బిల్డింగ్ వర్కర్లు వాళ్లకు 7 సంవత్సరాల పోరాట ఫలితంగా ఈ సంక్షేమ బోర్డు పెట్టారు. తిరిగి వాళ్ళకు పెట్టినటువంటి ఆ క్లైములు కూడా ఏదైతే ఈ రాష్ట్రంలో 42,000 క్లైములు, పాత క్లైములు పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా ఇవ్వాలంటే మరి వీళ్ళకి చేతుల్లో అవడం లేదు. ముఖ్యంగా ఈరోజు సనాతన ధర్మం అని మాట్లాడతాడు ఆయన. సనాతనవాదిని నేను చెప్తాడు. మరి ఆయనకు అధికారం ఇచ్చింది ఎందుకు? మరి పరిపాలన చేస్తానన్నావు, శేఖవీర్ అన్నావు, విప్లవకారుని అన్నావు. మరి ఆయన్ని ఏమైనా ఆ మాటలని ఈరోజు పరిపాలన చేయను ఆయన అని అధికారం కట్టబెడితే నువ్వు మెట్లు కడిగి బొట్లు పెట్టి సనాతనం అని చెప్తావా? ఇదా నువ్వు చేస్తున్నటువంటి పని? కాబట్టి ఈరోజు కార్మిక వర్గం అంతా కూడా ఐక్యమవుతా ఉంది. రాబోయే కాలంలో మీరు ఈ విధానాలు మార్చుకోకపోతే మీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి కార్మికులు సిద్ధమవుతున్నారు. ఆ వైపున ఏఐటీయూసీగా సమాయత్తం చేస్తాం, అందరిని ఐక్యమత్యం చేస్తాం. ఈ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపైన, ప్రజా వ్యతిరేక విధానాలపైన పక్కాగా పోరాటాలు రూపొందించి మీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని హెచ్చరిస్తున్నాం. రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కరప మండలం కరప గ్రామానికి చెందిన రైతులు తమ దశాబ్దాల సమస్య పరిష్కారం కోసం వినతి పత్రాన్ని అందించారు. కరప మండలం కరప గ్రామ పరిధిలో సుమారు 300 ఎకరాల ఆయకట్టు రైతులు దశాబ్దాలుగా వంతెన లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంట, గడ్డి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను పొలాల నుంచి తరలించేందుకు సరైన వంతెన లేకపోవడంతో రైతులు కరప, వలసపాకల, భీములవాడ గ్రామాల మీదుగా సుమారు 5 నుండి 6 కిలోమీటర్ల అదనంగా ప్రయాణించాల్సి వస్తుందని, దీనివల్ల ఒక్కోసారి 5,000 నుంచి 6,000 వరకు అదనపు ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ సమస్యపై ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, అంచనాలు సిద్ధమైనప్పటికీ ఇరిగేషన్ శాఖలో నిధుల కొరత కారణంగా పనులు ప్రారంభం కాలేదని రైతులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు కార్యాలయంలో ఆయన ప్రతినిధి లక్ష్మణమూర్తిని కలిసి రైతుల వినతి పత్రం అందించారు. ఎంపీ దృష్టికి సమస్యను తీసుకెళ్లి వంతెన నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వంతెన లేక ఉన్న చిన్న వంతెన కాలిబాట వంతెన వల్ల చాలా ఇబ్బంది పడటం జరుగుతుంది. అవన్నీ తెచ్చుకోవాలంటే సుమారుగా 3 గ్రామాలు కరప, వలసపాకల, వేములవాడ మీదుగా ఇంచుమించుగా సుమారుగా 5-6 కిలోమీటర్ల దూరం ప్రయాణించి రైతులు 1000 రూపాయలతో ఇది ఇంచుమించు 5-6 వేల రూపాయల ఖర్చుతో ఇవన్నీ తెచ్చుకోవడం, ఈ ధాన్యం కానీ గడ్డి కానీ ఇవన్నీ తెచ్చుకోవడం జరుగుతుంది. దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. గౌరవ శాసనసభ్యులు మరి పంతం నానాజీ గారు కూడా ఈ సమస్యపై రైతులందరూ కూడా సమావేశమై చర్చించడం, చెప్పడం జరిగింది. వారు కూడా ఎస్టిమేషన్ వేయడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నిధులు లేక మరి ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున సతీష్ గారి ఆఫీస్ ద్వారా ఎంపీ గారిని సార్ని కలిస్తే మాకు వంతెన వస్తుంది, మా రైతులందరికీ బాగుంటుంది, మేము ఒక 1/2 కిలోమీటర్ దూరంలో వెళ్ళి వాళ్ళు సుమారుగా 6 కిలోమీటర్లు ప్రయాణించవలసి వస్తుంది, ఈ భారం తగ్గిద్ది, రైతుకి ఆదా అవుద్ది అనే ఉద్దేశంతో ఈ రోజున మన సానా సతీష్ బాబు గారి ఆఫీస్ నందు లక్ష్మణమూర్తి గారిని కలవడం జరిగింది.
వారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. త్వరలో ఎంపీ సార్ వచ్చిన వెంటనే ఈ రైతులందరూ కూడా కలిసి మరొక్కసారి వినతిపత్రం సమర్పించి మా సమస్యను పరిష్కరించండి, మీ ఆఫీస్ ద్వారా మా పని జరుగుతుందనే ఆలోచన విధానంతో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజున ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈ సమస్యని మేము అందరం కూడా పదే పదే ఎంపీ గారు దృష్టికి వెళ్ళేంత వరకు కూడా మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. తుని నియోజకవర్గం తొండంగి మండలం శృంగవృక్షం గ్రామంలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన తుమ్మల రామస్వామి బాబుకు ఆలయ అర్చకులు, నిర్వాహకులు, గ్రామ పెద్దలు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఘనంగా ఆహ్వానించారు. అనంతరం స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొని శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు మరియు శ్రీ సోమేశ్వర స్వామివారి దివ్య ఆశీర్వాదాలు పొందారు. వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య ఆశీర్వచనం అందించగా అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ ఆలయాలు భారతీయ సంస్కృతి, సనాతన ధర్మానికి ప్రతీకలని, ఇటువంటి పునఃప్రతిష్ఠ మహోత్సవాలు ప్రజల ఆధ్యాత్మిక చైతన్యాన్ని, భక్తిభావాన్ని మరింత పెంపొందిస్తాయని పేర్కొన్నారు. జగన్మాత శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు, శ్రీ సోమేశ్వర స్వామివారి కృపా కటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, సర్వలోకాలకు శాంతి, సుభిక్షం, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ధర్మకర్తలు, గ్రామ పెద్దలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా ప్రారంభానికి నోచుకోకుండా శిథిలావస్థకు చేరుకుంటున్న ఇండోర్ స్టేడియంను పట్టించుకునే నాదులు కరువయ్యారని కూటమి నాయకులు గట్టి సత్యనారాయణ, తుమ్మలపల్లి నారాయణరావు, హక్కి మణిబాల ఆవేదనను వ్యక్తం చేశారు. కాకినాడ సురేష్ నగర్ పార్కులో సుమారు 16 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఇండోర్ స్టేడియం నేడు పక్షులకు నిలయంగా తయారైంది. ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయాల్సిన స్టేడియం దుర్గంధభరితంగానూ, పక్షుల కలేబరాలకు నిలయంగానూ మారింది. బీజేపీ నాయకులు గట్టి సత్యనారాయణ, తుమ్మలపల్లి నారాయణరావు, పక్కి మణిబాల, స్థానిక నాయకులు ఇండోర్ స్టేడియంను పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తక్షణం అధికారులు, ప్రజాప్రతినిధులు ఇండోర్ స్టేడియంను వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సుమారుగా 16 కోట్లతో కట్టిన బిల్డింగ్ని ఉపయోగకరంగా లేకుండా ఒక పక్షి నిలయంగా పక్షులు చంపే బడులు కనిపిస్తున్నాయి. ఇది సింపుల్గా తలుచుకుంటే చాలా చిన్నతో అయిపోతుంది. దీనివల్ల కాకినాడకి అథ్లెటిక్స్కి ఎంత ఉపయోగపడుతుంది. ఇప్పటికైనా మున్సిపాలిటీ వాళ్ళు కళ్ళు తెరిచి దయచేసి దీన్ని మెయింటైన్ చేసుకుని ప్రజా ఉపయోగపడితే చాలా బాగుంటుందని, ఖర్చు పెట్టిన ఖర్చుకి న్యాయం జరుగుతుందని, అలాగే మన కాకినాడలో ఉన్న అథ్లెటిక్స్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటూ దీన్ని వెంటనే కమిషనర్ గారు, అలాగే రూరల్ ఎమ్మెల్యే గారు, అర్బన్ ఎమ్మెల్యే తలుచుకుంటే ఖచ్చితంగా పని అయిపోతుంది. దీని వరకు చాలా వరకు అయిపోయింది, 90% వరకు అయిపోయింది. మా ఉంటే 10% వరకు ఫ్లోరింగ్లోనే చిన్న మెయింటెనెన్స్ ఉంది, లైటింగ్ అవిని పెద్ద సమస్య ఏం కాదు. దీన్ని వెంటనే అటెండ్ అవ్వాలని కమిషనర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే అర్బన్ ఎమ్మెల్యే కొండబాబు గారు కూడా మంచి మిత్రుడు, అలాగే నానాజీ గారు కూడా మంచి నాలెడ్జ్ ఉన్న అనుభవం ఉన్న వ్యక్తి కదా, ముగ్గురు తలుచుకుంటే ఈ కార్యక్రమం వెంటనే ఉపయోగం వచ్చితే చాలా మందికి యోగా చేసిన కార్యకర్త వాళ్ళకి కానీ లేకపోతే అథ్లెటిక్స్ కానీ ఎంతో ఉపయోగం ఉంటూ ఇక్కడ ఈ పార్కు అభివృద్ధి చాలా బాగుంటుందని కోరుకుంటూ నేను అందరికీ మళ్ళీ ఒకసారి విన్నవించుకుంటున్నాను. నేను చూస్తున్న చాలా మంది బాధపడుతున్నారు, నిజంగా చాలా బాధ అనిపిస్తుంది చూస్తుంటే. దట్టు కాకినాడ 3వ వార్డులో ఉంది, మంచి ఏరియాలో పెద్ద ఎక్స్టెంట్ ఉంది, ఎంతో అనుకూలమైన ప్లేస్ ఇది, మేము ఉపయోగించుకోవాలని కోరుకుంటూ. ఇక్కడ ఏంటంటే మనం వచ్చి ఆక్యుపై చేసి స్టేజ్లో ఉన్న ఇండోర్ స్టేడియం ఈరోజు పరిస్థితి చూస్తుంటే మీరు గమనించవచ్చు. కింద ఇవన్నీ చూస్తే మొత్తం పెట్లు, రెట్లతో పాటు వాటి చచ్చిపోయిన పెట్లు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. అటువంటి దుస్థితిలో ఈరోజు మనం దుర్వాసన కూడా వచ్చేస్తుంది కాకినాడలోని. ఇటువంటి సిచ్యువేషన్, ఇంత పెద్ద స్టేడియం మనకి కాకినాడలో ఎక్కడా లేని ఇంత పెద్ద స్టేడియంని మనం ఉపయోగించుకోకుండా ఉన్న ఇది ఉంది. దయచేసి గవర్నమెంట్ వారు దీన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చి ఉపయోగంలో తీసుకురావడం వల్ల బోర్డులన్నీ ప్రోగ్రాంలు చేసుకోవచ్చు. అది మా ప్రైవేట్గా ఆర్గనైజేషన్కి ఇవ్వాలన్నా ఇవ్వచ్చు, అలాగే గవర్నమెంట్ ఏ ప్రోగ్రామ్స్ చేయాలన్నా చేయొచ్చు. కాబట్టి ఈ స్పోర్ట్స్ కోసం ఎప్పుడైతే ఈ స్టేడియం కట్టారో దానికోసం ఉపయోగంలో లేకుండా ఉన్న ఈ పార్క్ని ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వంలో మన రూరల్ ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది ఒక ఉపయోగంలోకి వచ్చేలాగా మేము అందరం చూస్తామని, వారు ఇటువంటి ఏమన్నా ఉంటే వెంటనే ముందుకొచ్చి చేసే వ్యక్తి కాబట్టి అటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాలని చెప్పి, ఒకసారి మీరు ఇక్కడ ఉన్న పరిస్థితిని కూడా వాస్తవాలు ఏంటో ఒకసారి తెలుసుకుని ఈ పార్క్ని ఉపయోగంలోకి వచ్చేలాగా చేయవలసిందిగా నేను గవర్నమెంట్ వారిని అలాగే కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసి ఇక్కడ యోగా కూడా చేయించి ఎంతో అద్భుతంగా మాకు ఆతిథ్యం కూడా తుమ్మలపల్లి నానిగారు అందరికీ కూడా ఇచ్చారు స్నాక్స్ ఐటెంలో. అలాగైతే ఇక్కడ ఎలా ఉందని చూడడానికి మా గట్టి సత్యనారాయణ గారు, మేము అందరం ఈ లోపలికి మా పార్దు యువమోర్చా అధ్యక్షుడు పిల్లాడు, ఆ అబ్బాయి వెళదాం రమ్మ అని, అబ్బాయి మంచి స్పోర్ట్స్ మ్యాన్ కూడా,
ఈ ఎవరికైనా స్పోర్ట్స్ మ్యాన్ అంటే ఇలాంటి ఆడిటోరియం చూస్తే ఎంతో ఆనందం వస్తుంది. మాకు మా పిల్లలకి తదితరుల వాళ్ళకి కూడా ఫ్యూచర్ బాగుంటుంది కదా అన్న ఆలోచనలో మేము లోపలికి వచ్చేటప్పటికి ఇక్కడ చూస్తే అస్తవ్యస్తంగా ఉంది. అంటే ఒక డస్ట్బిన్ ఎలా ఉంటుంది, ఇంకా డస్ట్బిన్ మనం ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకొని పెట్టుకుంటాం, అంతకంటే దరిద్రంగా ఉందండి ఇక్కడ ఈ ఎండోమెంట్ స్టేడియం అని పేరు కూడా తీసి వాడేశారు. అంత చెత్త కింద చేసేసి పావురాలకి నివాసం కింద అయిపోయింది. ఇది చక్కగా పిల్లల అభివృద్ధిలోకి రావడానికి మంచి స్పోర్ట్స్ మ్యాన్గా ఒక పెద్ద ప్రపంచంలోనే మంచి స్థాయికి వెళ్ళాల్సిన ఈ ఇండోర్ స్టేడియము ఈరోజు చాలా దీన పరిస్థితిలో ఉండడం వల్లది మాకు చాలా బాధాకరంగా ఉంది. దీనిపైన చర్య తీసుకోవాలి గవర్నమెంట్ వారు కూడా. ఎన్డీ కూటమి కూడా మా పంత నానాజీ గారు ఎమ్మెల్యే గారు, మా అర్బన్ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు, ఇలాగ కమిషనర్ గారు దీని మీద మంచి దృష్టి పెట్టి దీన్ని మంచి లైన్లో పెడతారని మాకు ఆశిస్తున్నాము. పిల్లల భవిష్యత్తు దీనిపైన చాలా చాలా ఆధారపడి ఉంది. ఎందుకంటే స్టేట్లో ఎంతో వరల్డ్కి వెళ్తున్నారు పిల్లలందరూ కూడా. అలాంటి పరిస్థితుల్లో మా కాలనీ ప్రజలు ఎక్కడెక్కడో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎంతో దూరంలో ఉండి వెళ్తున్నారు పిల్లలందరూ కూడా. ఇక్కడ దగ్గరగా ఉన్నదాన్ని కూడా వినియోగించుకోలేకపోయే పరిస్థితుల్లో దుస్థితిలో ఇక్కడ ఉండడం వల్ల మేము చాలా బాధపడుతున్నాం. దయచేసి ఏలిన వారు మా విన్నపాన్ని విని వారు దీనికి మంచి ఎంకరేజ్మెంట్ చేసి దీన్ని లైన్లో పెడతారని. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ఋషి ప్రోక్త ఆయుర్వేదానికి అంతర్జాతీయ కీర్తికి కృషి చేస్తున్న మన డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు, భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో, శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్, చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట, పాదాలు చేతులు పగుళ్లు, దళసరి చర్మ వ్యాధులు, దురదలు, కీళ్ల నొప్పులు, వాపులు, గ్యాస్ట్రో స్పైల్స్, లైంగిక సమస్యలు, పేను కొరుకు, జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. కాప్స్ రాక్స్ ఎడ్యుకేషన్ చారిటీ ఆధ్వర్యంలో కాపు విద్యార్థులకు ఉన్నత విద్య, కెరీర్ అవకాశాలపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు కాకినాడలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద కాప్స్ రాక్స్ కార్యాలయంలో ప్రత్యేక కెరీర్ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు కాప్ రాక్స్ కాకినాడ జిల్లా కోఆర్డినేటర్ సత్యనారాయణ రాజు, కాప్ రాక్స్ పీఆర్ఓ డాక్టర్ పంతన్ రాజ్ కుమార్, కాకినాడ అడ్మిన్ పొలిశెట్టి రవితేజ తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాపు రాక్స్ పేరిట విద్యార్థులకు అఖిల భారత స్థాయిలో నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని ఉన్నత విద్యలో రాణించేందుకు వివిధ కోర్సులు, ఉపాధి అవకాశాలు, కెరీర్ ఎంపికలపై సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. పిల్లలకి 28వ తారీఖున మేము చారిటీ ఇస్తున్నాం పెద్దిరెడ్డి శివభాస్కర్ గారి ఆధ్వర్యంలో. దీనికి ముఖ్య అతిథులను కూడా కొంతమంది పిలుస్తున్నాం. ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుతుందండి ప్రోగ్రామ్. ఈ కాపు రాక్స్ అనే సంస్థ 2016లో ప్రారంభమైందండి. మెయిన్ కాపు కమ్యూనిటీలో ఉన్న బీద వర్గాల నిమిత్తం ఏసీపీ శివభాస్కర్ గారని, పెద్దిరెడ్డి శివభాస్కర్ గారిని స్థాపించిన సంస్థ 2016లో స్టార్ట్ అయిందండి. ఇది ఇప్పుడు ఈ నెల 28వ తారీఖుని శుభం కాపు కళ్యాణ మండపంలో సుమారు 200 మంది విద్యార్థులకి చదువు నిమిత్తం మేము ఎడ్యుకేషన్ ఫండ్ ఇవ్వడం జరుగుతుందండి. దీనికి మెయిన్ స్పాన్సర్స్ కింద ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, తర్వాత ఒంగోలు ఫేస్ కాలేజీ వాళ్ళు, వాయిస్ ఎక్కువ అండి, ఒంగోలు ఫేస్ కాలేజీ వాళ్ళు ఒక 2.5 lakhs ఇవ్వడం జరిగిందండి. తర్వాత పేరాబొత్తుల రాజశేఖర్ గారు, ఇలాంటి పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము 28వ తారీఖు ఈ 6వ నెల ఈ సండే ప్రారంభించడం జరుగుతుందండి. మన కాపు రాక్స్ సంస్థ ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ విస్తరించి ఉందండి ప్రస్తుతం. మా సంస్థ బ్లడ్ విషయంలోని, ఎడ్యుకేషన్ విషయంలో కూడా కొంచెం శరవేగంగా, బ్లడ్ విషయంలో వచ్చి చిరంజీవి బ్లడ్ బ్యాంక్తో సమానంగా కూడా మనం ప్రయాణిస్తున్నామండి. మీ అందరి సహకారంతో మన పంతం రమణ కుమార్ గారు మాట్లాడతారు. కాపు రాక్స్ చారిటీ తరపు నుంచి 10,000కు పైగా బ్లడ్ డొనేషన్ క్యాంపు చేయడం కూడా జరిగిందండి. అలాగే
ఒక కొంతమంది విద్యార్థులకు ఐఏఎస్ ఐపీఎస్ చదువులకు కూడా చారిటీ ద్వారా సహాయం చేయడం జరిగిందండి. 500 నుంచి 600 మంది విద్యార్థులకి ప్రతి సంవత్సరం కూడా ఈ చారిటీ తరపు నుంచి చదువు నిమిత్తం ఎంతో కొంత ఆర్థిక సహాయం జరుగుతుందండి. మనకి ఇక్కడ కాకినాడ జిల్లాలో ఇది మొట్టమొదటి కార్యక్రమం ఉండేది. గతంలో నెల్లూరులో జరిగింది, విజయవాడ జరిగింది, రాజమండ్రి జరిగింది, హైదరాబాద్ జరిగింది. ప్రతి జిల్లాలోనే హెడ్ క్వార్టర్లో జరుగుతుందండి. ఈ 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పెద్దిరెడ్డి శివభాస్కర్ గారు కాకినాడ జిల్లా వాస్తవులు కాబట్టి ఈ కాకినాడ జిల్లాలో ఈ కార్యక్రమం ఈరోజు చేయడానికి రేపు 28వ తారీఖున జరగబోయడానికి పెద్దలందరూ నిశ్చయించుకుని కార్యక్రమం చేశారండి. చారిటీ ప్రోగ్రాం. ఈ చారిటీ ప్రోగ్రాం నిమిత్తం ముఖ్యంగా మన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు ఆయన ఒక 5 లక్షలు ఫండ్ ఇవ్వడం జరిగిందండి. అలాగే ఒంగోలు కాలేజ్, ఫేజ్ కాలేజ్, ఇంటర్మీడియట్ అండ్ జూనియర్ కాలేజ్, ఫేజ్ కాలేజ్ వాళ్ళు 2,50,000 ఇవ్వడం జరిగిందండి. మన ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ గారు ఒక 50,000 ఇలా చారిటీకి ఫండ్ ఇవ్వడం జరిగిందండి. ఇలాగ చాలామంది కాపురాక్స్ యొక్క చారిటీ నిమిత్తం ఈ కార్యక్రమం చాలా నిస్వార్థంగా చేస్తున్నాం కాబట్టి పెద్దలందరూ ముందుకొచ్చి మాకు సహాయం చేసి చారిటీ తరపున చాలా మందికి కార్యక్రమం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నషా ముక్త భారత్ అభియాన్లో భాగంగా కాకినాడలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులతో ర్యాలీ, మత్తు పదార్థాలపై అవగాహన కల్పించాలని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు విభిన్న మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ ఏవై శ్రీనివాసరావు మాట్లాడుతూ మత్తు పదార్థాలు సేవించడం విద్యార్థులకు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. మత్తు పదార్థాలకు బానిసలై బంగారం లాంటి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని తెలిపారు. అలాగే ఈగల్ టీం వారు మత్తు పదార్థాలు అమ్మటం లేదా కొనుగోలు చేయటం, సరఫరాకు సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. శ్యామ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ జి శ్యామ్ మాట్లాడుతూ తమ ఇన్స్టిట్యూట్లో ఎవరైనా విభిన్న ప్రతిభావంతులు వివిధ రకాల ట్రైనింగ్ తీసుకునేందుకు తమను సంప్రదించిన యెడల వారికి 50% రాయితీపై ట్రైనింగ్, ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా వారికి 50% రాయితీపై ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఈగిల్ టీం సిఐ వెంకటేశ్వరరావు, సిఇఓ శ్రీనివాస్, కోచ్ కాంతారావు, పుష్కరమాత కాన్వెంట్ కమిటీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాకినాడ కలెక్టరేట్ రోడ్ అంబేద్కర్ విగ్రహం 6 రోడ్ల కూడలిలో ఇంద్రపాలెం వంతెనకు ఆనుకుని ఉప్పుటేరులో ప్రారంభానికి సిద్ధమవుతున్న మేడ్ లైన్ భారీ వంతెన అక్రమ నిర్మాణమా, సక్రమ నిర్మాణమా లేక బీపీఎస్, బీఆర్ఎస్ తరహాలో అనుమతించిన కట్టడమో తేల్చాలని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను బహిరంగ లేఖతో ప్రశ్నించారు. కలెక్టరేట్ రోడ్లో అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం ఫ్లెక్స్ ప్రదర్శిస్తూ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ వంతెన నిర్మాణం చట్టబద్ధంగా జరిగిందా లేదా అక్రమంగా చేపట్టారనే విషయాన్ని ప్రభుత్వం ప్రజలకు స్పష్టం చేయాలని కోరారు. కేంద్ర జలసంఘ నిబంధనలను ఉల్లంఘించి గత ప్రభుత్వాల హయాంలో రాజకీయ పలుకుబడితో నిర్మాణం జరిగిందని ఆరోపించారు. భూ రికార్డులో అక్రమ మార్పులు చేసే నిర్మాణానికి సహకరించారని పేర్కొన్నారు. దీనిపై న్యాయ విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. వంతెన ప్రారంభమైతే ఇప్పటికే తీవ్ర రద్దీ ఉన్న 6 రోడ్ల కూడలలో ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో వరద ముంపు సమస్యలకు కూడా ఈ వంతెన ఒక కారణంగా మారుతుందన్నారు. మేడ్ లైన్ ప్రాంతంలో ప్రభుత్వ భూములను ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలని, పేదల గృహాలు, తీర ప్రాంత కార్మికుల నివాసాలు, జర్నలిస్టుల కాలనీ వంటి అవసరాలకు కేటాయించాలని సూచించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులు ఈ అంశంపై ప్రజలకు వివరణ ఇవ్వాలని, వంతెన నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అభ్యంతరాలు వ్యక్తమైతే పూర్వ జిల్లా కలెక్టర్, ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా పనిచేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా చేస్తున్నటువంటి ముద్దాడ రవిచంద్ర గారు వీటి అనుమతులు రద్దు చేశారు. ఆ తరువాత వీటి అడంగల్స్ని బకింగ్హామ్ కెనాల్ నుంచి మార్చివేసి తద్విరుద్ధంగా అక్రమంగా ఈ వంతెన నిర్మాణం పనుల్ని పొలిటికల్ మాఫియా చేతుల్లో పెట్టుకుని ఇది కొనసాగుతూ ఉంది. కరోనా సమయాలు కానీ లేదా విపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి వేళల్లో కానీ ఈ పనులన్నీ పూర్తి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. దీనికి అంతటికీ కూడా ఈ పొలిటికల్ మాఫియా సహకరిస్తూ ఉంది. ఇప్పుడు ఇది 7వ రోడ్డు మార్గం అవుతుంది. ఇప్పుడు ప్రైవేటు వంతెనైనా ప్రభుత్వ వంతెనైనా ప్రజలు కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ ఎవరు అభ్యంతరం చెప్పడం లేదు. ఏది జరిగినా అధికారికంగా జరగాలి. అనధికారికంగా నిర్మాణం చేస్తూ ఇది 7 రోడ్ల జంక్షన్ కింద చేస్తే ఇప్పుడు ఆ వంతెన నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ తోటి ఇక్కడ నిత్యం ట్రాఫిక్ యాక్సిడెంట్లు జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. భవిష్యత్తులో ఈ విగ్రహాన్ని కూడా ఇక్కడి నుంచి మార్పు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. భవిష్యత్తులో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళు స్థలాల్ని కూడా దూరం చేసి వెడపు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి.
ఇది చాలా దారుణమైనటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం. మేడలైన భూముల్లో 50% భూములు ఈ కాకినాడ నగరంలోని రూరల్లో ఉన్నటువంటి పేద ప్రజలకి ఇళ్ల స్థల పట్టాల కింద ఇవ్వాలి. అలా ఇవ్వకుండా వీళ్ళ పొలిటికల్ మాఫియా చేతిలో పెట్టుకుని ఈ చేస్తున్నటువంటి వైఖరిని మొదటి నుంచి కూడా పౌర సంక్షేమ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఇప్పుడు దీన్ని ఈ స్తంభాలకి కరెంట్లు కూడా లైన్లు కూడా వేసి దీన్ని ప్రారంభించడానికి కూడా ఎప్రోతులు కూడా సిద్ధం చేసి పెట్టారు. ప్రభుత్వం సహకరించకుండా ఈ పనులు జరగవు. కాబట్టి పౌర సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని ఏం కోరుతుందంటే ఈ మేడలైన వంతెన మీద ఈ అక్రమ నిర్మాణం మీద మీరు శ్వేతపత్రాన్ని ప్రకటించాలి, ప్రజలకు జవాబుదారీ ఇవ్వాలి. అసలు వీటికి ఉన్నటువంటి అనుమతుల మీద మొదటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందనేటువంటిది జ్యుడిషియల్ విచారణ జరగాలి అని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. దీనికి అందరూ కూడా బాధ్యత వహించాలని చెప్పి సామాజికంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వం ముందు ఉంచడం జరుగుతోంది. రాజకీయాల్లో ఏ పార్టీపై అయినా నాయకులపైనైనా వ్యక్తిగత దూషణలకు దిగజారుడు విమర్శలకు పాల్పడడం సరికాదని రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ తిరుమణి కుమార్ స్వామి పేర్కొన్నారు. కాకినాడ జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు నిర్మాణాత్మకంగా సిద్ధాంతపరంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రజలకు సంక్షేమ పాలన అందించాలనే మంచి లక్ష్యంతో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఈ సమావేశంలో జనసేన వీర మహిళ మల్లాడి ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. అవాకులు చవాకులు పేలేస్తున్నారు, అది భావ్యం కాదు. మరి మీ వైసీపీ హయాంలో మీరు అందరూ ఎన్ని మాటలు మాట్లాడారు, ఎంతమందిని ఎన్ని రకాలుగా విమర్శించారు అని అది మీకు అప్పుడు మీకు కరెక్ట్ అనిపించినప్పుడు ఈ 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఒక్కరు 2 సంవత్సరాల తర్వాత ఒక్కరు ఏదో నోరిప్పారని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మరి మీరు చేసినప్పుడు మీకు కరెక్ట్ అన్నప్పుడు ఇప్పుడు మేము చేసేది కరెక్టే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉంది కాబట్టి ఆయన మాట్లాడగలిగారు. ఇప్పుడు అభిమానం ఉంది కాబట్టి మేము బయటకు వస్తున్నామండి. రోజా గారు మా జగన్ గారు కాలుగోటు సరిపోలేదు అని అన్నారు ఆవిడ. మరి మేము ఎంత బాధపడాలి? అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మన కాకినాడ బాలాజీ సెంటర్లో ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పడారు. వాళ్ళ అమ్మగారిని తిట్టారు, వాళ్ళ భార్యని విమర్శించారు, వాళ్ళ పిల్లల్ని కూడా దూషించారు. మరి అంత దుర్మార్గంగా మాట్లాడారు. మా ఎమ్మెల్యే గారు ఏమన్నారండి? ఏమన్నారు? జస్ట్ ఏమన్నారు మీరే అనుకోండి. పెద్ద ఆయన ఏదో మాట అన్నాడని అనుకోవచ్చు కదా. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రైతు బజార్లో రైతులకు న్యాయం జరిగేలా ప్రక్షాళన. కాకినాడ ఏఎంసీ చైర్మన్ బచ్చు శేఖర్ స్పష్టం. కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలను ఉధృతం చేస్తాం. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య వెల్లడి. కరప రైతుల సమస్యలను పరిష్కరించాలి. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రజా దర్బార్లో రైతాంగం వినతి. తొండంగి శృంగవృక్షం గ్రామంలో శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయ పునఃప్రతిష్ఠ. స్వామివారిని దర్శించుకున్న డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.